తెలంగాణలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించే ప్రతి 100 డెలివరీలో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4% కడుపు కోతలే ఉండడం విశేషం. నిరుడితో పోలిస్తే ఆపరేషన్లు పెరుగుతున్న రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. తెలంగాణలో రెట్టింపు స్థాయిలో జరుగుతున్న కడుపు కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిజేరియన్ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాగా గతేడాది వరకు సర్కారీ దవాఖానాల్లో సాధారణ ప్రసవాలు 66.8% ఉండగా ఇప్పుడవి 54%కి తగ్గాయి. దాదాపు 12% మేరకు నార్మల్ డెలివరీలు తగ్గి సిజేరియన్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రైవేట్లో సాధారణ ప్రసవాలు గతేడాది వరకు 33-34% మధ్య ఉండగా ప్రస్తుతం అవి 25%కి పడిపోయాయి. ఏకంగా 75% డెలివరీలు సిజేరియన్లే అవుతున్నాయి. విచిత్రం ఏంటంటే ప్రతి గంటకు 27 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అంటే రోజుకు సగటున 711 కడుపు కోతలు జరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే, జూన్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 67,103 ప్రసవాలు జరగ్గా అందులో 39,300 సిజేరియన్లే. 58% సిజేరియన్లే. ప్రైవేటు ఆసుపత్రుల్లో 73%కి పైగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 48% సిజేరియన్ ప్రసవాలేనని వైద్య ఆరోగ్య శాఖ సర్కారుకు ఇచ్చిన తాజా నివేదికలో పేర్కొంది. నిజానికి ప్రైవేటు ఆసుపత్రులు ఎడాపెడా సిజేరియన్ ప్రసవాలే చేసేస్తున్నాయి. సాధారణ ప్రసవం అంటే 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అదే సిజేరియన్ అయితే కనీసం 4-5 రోజులన్నా ఆసుపత్రిలో ఉండాలి. బిల్లు కూడా ఎక్కువవుతుంది. కొన్ని కేసుల్లో బిడ్డ అడ్డం తిరిగిందనే సాకుతోనూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండటం దారుణం. నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో 9% సిజేరియన్ డెలివరీలే. 80-90% మధ్యలో సిజేరియన్ జరుగుతున్న జిల్లాల జాబితాలో గద్వాల, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలున్నాయి. ఒక్క మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే కేవలం 47% డెలివరీలు సిజేరియన్లేనని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో వెల్లడైంది. మిగిలిన 7 జిల్లాల్లో 67-78% మధ్యలో సిజేరియన్లు జరుగుతున్నట్లు రిపోర్టులో పేర్కొంది. ఇరవై జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర సగటు 48% కంటే ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. అత్యధికంగా సిజేరియన్లు జరుగుతుండటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేవి. గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలతో పాటు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయ్యాక కేసీఆర్ కిట్లు అందేవి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధికంగా చేరేవారు. ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆపేయడంతో గర్భిణీలు ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. సిజేరియన్ ప్రసవాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోందని, సిజేరియన్స్ లో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉండటం దురదృష్టకరమని అంటున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్లు, సుఖ ప్రసవాలు, డెలివరీ తర్వాత ఉచిత వాహనాల్లో ఇంటికి చేర్చడం పట్ల తీసుకున్న చర్యలు కొంతమేర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సత్ఫలితాలను ఇచ్చాయని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గర్భిణీలకు సంక్షేమ పథకాలు ఆగిపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి పునరావృతమైందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా ఒక 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయి. గతంలో క్యాంపెయిన్స్ కూడా జరిగినాయి మెదక్ లాంటి జిల్లాల్లో, వరంగల్ జిల్లాల్లో. ఈ సిజేరియన్లు రాను రాను ఎంత పెరుగుతున్నాయంటే ఇటీవల స్టాటిస్టిక్స్ కనుక గణాంకాలు చూస్తే మన తెలంగాణ భారతదేశంలోనే సిజేరియన్ ఆపరేషన్లలో మొదటి స్థానంలో ఉంది. 58% సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రతి గంటకు 28 సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్లో 70 నుంచి 80% జరుగుతున్నాయి. గవర్నమెంట్లో కూడా 48-48% జరుగుతున్నాయి. ఓవరాల్గా 58% అంటే భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉండడం విషాదం. తెలంగాణలో మహిళల ఆరోగ్యం పట్ల, మహిళల పునరుత్పత్తి హక్కుల పట్ల, మహిళల గర్భసంచుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణ ప్రసవాల కోసం వెయిట్ చేయకుండా కొందరు ముహూర్తాలు చూసుకుని మరీ సిజేరియన్ కి మొగ్గు చూపుతున్నారని, అలాంటి మూఢనమ్మకాలు విడిచిపెట్టాలని చెప్తున్నారు. ప్రజలు కూడా వైద్యులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా వైద్యుల సూచనలు పాటిస్తే సాధారణ ప్రసవాలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. తెలంగాణ వేరే వాటిలో టాప్ అనడం విన్నాం, కానీ సిజేరియన్ రేట్స్లో తెలంగాణ టాప్ లిస్ట్లో ఉంది. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? సిజేరియన్ రేట్స్ పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు కాదు, మనకి ఎప్పటి నుంచో ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. పేషెంట్ల వల్ల సిజేరియన్ రేట్లు పెరిగిందా, డాక్టర్స్ వల్ల సిజేరియన్ రేట్ పెరిగిందా అని. సో జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారు అంటే డాక్టర్సే సిజేరియన్లు చేస్తున్నారు డబ్బులు కక్కుర్తి కోసం అని అంటారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పెరుగుతున్నాయి అని అంటే డబ్బుల కోసం డాక్టర్స్ చేస్తున్నారు అంటాను. బట్ యాజ్ ఏ డాక్టర్ నేను గవర్నమెంట్లోనూ చేస్తాను, నేను ప్రైవేట్లోనూ చేస్తాను. యాజ్ ఏ డాక్టర్ నేను చెప్తున్న కారణం ఏంటంటే సిజేరియన్ రేట్లు పెరగడానికి డాక్టర్స్ కారణము అండ్ పేషెంట్స్ కూడా కారణం. బట్ ఎక్కువ క్లయింట్స్ అంటే ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళ వల్ల, అంటే ప్రజల వల్లనే సిజేరియన్ రేట్లు పెరుగుతున్నాయి అనేది నేను చెప్పగలుగుతాను. పేషెంట్స్ ఎలా ఉన్నారు అంటే, ఒకటి ఫస్ట్ పెయిన్ తట్టుకోలేకపోవడం, రావడమే అంటే 5వ నెల 6వ నెలలోనే చెప్పేస్తారు మాకు సిజేరియనే కావాలి, మాకు నార్మల్ డెలివరీ అవసరం లేదు. ఎలెక్టివ్ సిజేరియన్ ముహూర్తం పెట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు, చేయమంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యుల సలహా మేరకు అన్ని పనులు చేసుకోవడం, యోగా, పలు వ్యాయామాలు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అవసరం లేకున్నా సిజేరియన్ ప్రసవాలు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.